ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతము జరిగించబోతున్నాడు. హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు ఎబ్బేజు ప్రార్థనలో ఉన్నటువంటి దాగినటువంటి రహస్యం. ఎబ్బేజు గురించి చూస్తే బైబిల్లో ఏం పెద్దగా ఎక్కువగా లేదు, కానీ చూడండి 1వ దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయం 1వ దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 9-10 వచనాలు చదివి సహాయము చేయండి. ఎబ్బేజు తన సహోదరుల కంటే, తన ఇజ్రాయేలీలలో తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి ఇతన్ని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, బైబిల్లో కొన్ని వ్యక్తుల గురించి అధ్యాయాల కొద్ది రాయబడింది, కానీ ఈ ఎబ్బేజు గురించి 2-3 వచనాలు తప్ప ఎక్కువగా లేదు. అబ్రహాము ఉదాహరణకు, యోసేపు, దావీదు, అధ్యాయాలు వీరి గురించి బైబిల్లో లిఖించబడింది. కానీ ఎబ్బేజు గురించి కేవలం 2 వచనాలు మాత్రమే రాయబడి ఉన్నాయి. 2 వచనాలు మాత్రమే రాయబడి ఉంది. ప్రియ దేవుని జనాంగమా, చూడండి. కానీ అయినా 1000 సంవత్సరాల తర్వాత కూడా ప్రపంచమంతా ఎబ్బేజు పేరును గుర్తు చేసుకుంటుంది. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంటే ఆయన ఒక రహస్యాన్ని కనుగొన్నాడు. ఆయన గురించి అధ్యాయాలు బైబిల్ గ్రంథంలో లేదు. ఆయన గురించి గ్రంథాలు లేదు, అధ్యాయాలు లేదు. కేవలం 2 వచనాలే తన చరిత్రను అద్భుత రీతిలో లిఖించబడింది. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎటువంటి రహస్యం తెలుసా? ఎబ్బేజు ప్రార్థన రహస్యం ఎటువంటి ప్రార్థన రహస్యమో తెలుసా? పరిస్థితులను మార్చే రహస్యం. ఆమె శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే రహస్యం, బాధను విజయంగా మార్చే రహస్యం, బాధను విజయముగా మార్చే రహస్యం. అటువంటి రహస్యాన్ని కనుగొన్నాడు ఎబ్బేజు. చూడండి ఎబ్బేజు పేరు వెనకాల ఒక దుఃఖము దాగి ఉన్నదండి. ఎబ్బేజును కనేటప్పుడే వేదనతో కన్నంట. చూడండి ఒకసారి 1వ దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవండి. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి ఇతన్ని కంటినని, వేదనతో కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. హల్లెలూయా. నేను అతనిని బాధతో కనితిని కనుక అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాను. బాధ, వేదన, కన్నీరు. బాధ, వేదన, కన్నీరు. అతను పుట్టినప్పుడు ఆశీర్వాదం కాదు, ఆయన పుట్టినప్పుడు ఆశీర్వాదం కాదు, కన్నీరే కనిపించింది, వేదన కనిపించింది, దుఃఖం కనిపించింది. హల్లెలూయా, ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, కొంతమంది పుట్టగానే బాధతోనే పుడతారు, కొంతమంది పుట్టగానే వేదనతోనే పుడతారు, కొంతమంది పుట్టగానే అప్పులతోనే పుడతారు, కొంతమంది పుట్టగానే అనేకమైనటువంటి సమస్యలతో పుడతారు. అదే సమస్యతో పుట్టాడు ఈ ఎబ్బేజు.
చాలా వేదనతో పుట్టాడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? చాలా వేదనతో నువ్వు పుట్టావేమో, చాలా కన్నీళ్లతో నువ్వు పుట్టావేమో, చాలా వేదనతో నువ్వు ఉన్నావేమో, చాలా కష్టముతో ఉన్నావేమో, చాలా బాధతో నువ్వు పుట్టావేమో. ఈరోజు దేవుడు ఒకటే చెబుతున్నాడు ఈ ప్రసంగము ద్వారా, నీ ప్రారంభం ఏ విధంగా ఉన్నదనేది లెక్క కాదు, నీ ముగింపు ఏ విధంగా ఉండబోతుందనేదే లెక్క. కొట్టు గట్టిగా చెప్పలు. హల్లెలూయా. కొట్టు గట్టిగా చెప్పలు. నీ ప్రారంభము ఏదైనా ఉండనే, ముగింపు మాత్రానికి ఘనముగా ఉండబోతుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు దేవుడు. లే, పరిశుద్ధాత్మ దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు. లే, ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో నా ప్రభువు నిన్ను దర్శిస్తున్నాడు. లే, ఇదిగో నా ప్రభువు యూదా గోత్రపు సింహమైన యేసయ్య నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు. నీ ప్రారంభము, నీ జన్మ ఎంత దుఃఖముతో పుట్టినావో కానీ దుఃఖముతోనే నీ జీవితం ఉండదు, ఆనందాలతో వర్ధిల్లబోతున్నావు. కొట్టు గట్టిగా చెప్పలో, కొట్టు గట్టిగా చెప్పలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకి యోసేపు జీవితం బానిసగా ప్రారంభమైంది. యోసేపు జీవితము బానిసగా, నిందలుగా, అవమానాలుగా ప్రారంభమైంది. కానీ ముగింపు, నా దేవుడు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా నిలిచోబెట్టాడు. కొట్టు గట్టిగా చెప్పలో. ఆమేన్. నీ ప్రారంభం ఏ విధంగా ఉండేదనేది లెక్క కాదు, నీ జీవితంలో ముగింపు ఒక రోజు ఉంది. ఆ ముగింపు కన్నీళ్లతో ఉండదు చెల్లెమ్మా, ఆ ముగింపు వేదనతో ఉండదు, ఆ ముగింపు బాధలతో, వేదనలతో, దుఃఖముతో ఉండదు. ఈరోజు తలదించుకుంటున్నావేమో, బంధువుల ముందు, రక్త సంబంధికుల ముందు, అన్నదమ్ముల ముందు ఈరోజు తలదించుకుంటున్నావేమో. ఐ prophesize in the name of Jesus. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నీ ముగింపు శత్రువులందరి ముందు బిర్యానీ నా దేవుడు సిద్ధపరచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా ఆయన పేరు వెనకాలన్న బాధని ఈరోజు మనం చూసాం. రెండవదిగా చూడండి, ఎబ్బేజు తన పరిస్థితిని అంగీకరించలేకపోయాడు. ఆమేన్. ఆయన పరిస్థితిని అంగీకరించలేదు. ఆయన చాలా మంది ఇలా అన్నారు, ఏంటి తెలుసా? మా ఇంటి పరిస్థితి ఇదే, మా తండ్రి అలాగే ఉన్నాడు, నా జీవితంలో ఇలానే ఉంటుంది, మా నాన్న అలానే ఉన్నాడు, నా ఇంటి పరిస్థితి ఇది, ఇక నా పరిస్థితి మారదు, నా పరిస్థితి ఇక మారదు, నా జీవితం అంతే, నా బ్రతుకు అంతే అని వేదనతో, దుఃఖముతో, బాధతో, వేదనతో, కన్నీళ్లతో నువ్వు బాధపడుతున్నావేమో. దేవుడు నీ జీవితంలో, దేవుడు కార్యం చేయాలంటే, నేను ఇలా ఉన్నాను, నా పరిస్థితి ఇది అని నీకు నువ్వు అనుకుంటే నీ జీవితంలో అద్భుతం జరగదు. మా నాన్న ఇంత దీన స్థితిలో ఉన్నాడు, నా పరిస్థితి కూడా అంతే. ఎబ్బేజు అలా అనలేదండి. ఆమేనండి. ఆమేన్. ఎబ్బేజు అలా అనలేదు. ఎబ్బేజు అటువంటి మాట అనలేదండి. ఎటువంటి మాట అన్నాడు తెలుసా? ఎబ్బేజు అలా అనలేదు. అతడు తన పరిస్థితిని కాదు, దేవుణ్ణి మాత్రమే చూశాడు. కొట్టండి గట్టిగా చెప్పలో, కొట్టండి గట్టిగా చెప్పలో. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమం, మన పరిస్థితిని మనం చూడొద్దు, మన స్థితిని మనం చూడొద్దు, మనం ఉన్నటువంటి పరిస్థితిని చూడొద్దు. ఏ రోజుకైనా మన పిల్లలు గొప్ప స్థితిని చూడాలా. కొట్టు గట్టిగా చెప్పలో, కొట్టు గట్టిగా చెప్పలో. హల్లెలూయా. చూడండి మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనంలో అంతుడైన బర్తుమయి ఇక్కడ ఉన్నాడు. చూడండి మార్కు సువార్త 10వ అధ్యాయం
మార్కు సువార్త 10వ అధ్యాయం 46 నుంచి 52 వచనాలు చదవండి ఒకసారి. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతో బహు జన సమూహముతోను యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమాయి కుమారుడగు బర్తిమయి అను గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చునుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరుకుండుమని అనేకులు వానిని గద్దించారు. వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరీ ఎక్కువగా కేకలు వేసెను. హల్లెలూయా. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా, ఆయనని పిలవండి అని చెప్పారు. వారు ఆయన గుడ్డివానిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. హల్లెలూయా. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందరూ ఆయనను ఎలా చూశారు? చెప్పు, ఎలా చూశారు? అందరూ గుడ్డివానిగా చూశారు. కళ్ళు లేనాడు ఆగో, అందరూ గుడ్డివాడుగా చూశారు. కానీ ఆయన గుడ్డివాడై ఉండి ఆయన ఎవరిని చూశాడంటే దేవుణ్ణి చూశాడు. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. అంటే ఎటువంటి పరిస్థితుల్లో చూశాడంటే అందరు ఆఫ్ చేస్తారు. నువ్వు ఆగు అన్న ఎంతమంది నోర్ముయ్ అన్న దావీదు కుమారుడా నన్ను కరుణించమని బిగ్గరగా ఎంత ఆపితే అంత బిగ్గరగా కేకలేశాడు. ఆమేనండి. ఎంత ఆపితే అంత బిగ్గరగా కేకలేశాడు. కాబట్టే అద్భుతమైన దేవుని వైపు చూశాడు. కాబట్టి తన చరిత్ర మారింది. కొట్టు గట్టిగా చెప్పల్లో. హల్లెలూయా. బాబో, అందరు నిన్ను ఎట్లా చూస్తారు? వీడా చిచి ఎవరు లేనోడు, వీడా దిక్కు లేనోడు. ఈ మనుషులు మనల్ని ఎలా చూస్తున్నారనేది లెక్క కాదు. మేరా భగవాన్, మన దేవుడు మనల్ని ఎట్లా చూస్తున్నాడు అనేదే లెక్క. కొట్టు గట్టిగా చప్పట్లో. ఆమేన్. ఈరోజు సేవకునిగా నేను నిన్ను ఎట్లనైనా చూడొచ్చు. నిన్నే దేవుడు నిన్ను ఎట్లా చూస్తున్నాడు అనేది లెక్క. ఆమేన్. ఈరోజు సేవకుడు నిన్ను ఎట్లా చూస్తున్నాడు అనేది లెక్క కాదు. ప్రజలు నిన్ను ఎట్లా చూస్తున్నారు అనేది లెక్క కాదు. నోర్మూయ్ అని ఎంతమంది నోరు మూసినా నువ్వు మనుషుల వైపు చూసి ముడుచుకొని పడుకోవద్దు, కానీ దేవుని వైపు చూస్తేనే చరిత్ర మారిపోతుంది. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఈ అంధుడైనటువంటి బర్తిమయి అందరూ అనేక మంది ఆపారు. ఇంకా బిగ్గరగా దేవుని వైపు చూస్తూ కేకలు వేశాడు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మనం మనుషుల వైపు చూడొద్దు, మనుషుల మాట విని వెనక్కి వెళ్ళిపోవద్దు. దేవుని వైపు మాత్రమే చూస్తేనే దేవుడు అద్భుతము జరిగిస్తాడు. ఆయనకు కళ్ళు లేకపోయినా దేవుని వైపు చూశాడు. మనకు కనులుండి కూడా మనం ఎటువైపు చూస్తున్నాం? బ్యాంక్ బ్యాలెన్స్ వైపు చూస్తున్నామా? నీ బట్టల వైపు చూస్తున్నామా? నీ పరిస్థితులను చూస్తున్నామా? దేన్ని చూస్తున్నావు? నా వెనకాల ఎవరు లేరని చూస్తున్నావా? నా వెనకాల అన్నదమ్ములు లేరని చూస్తున్నావా? సహాయం చేస్తా అన్నవారు వెళ్ళిపోయారని ఏడుస్తున్నావా? తోబుట్టువులే నీ ఆస్తి లాగేసుకుంటుంటే వారిని చూస్తున్నావా? ఎవరి ఇంటి ముందు అయితే వెళ్తావో ఆ ఇంటి ముందు నిన్ను నెట్టేశారు, నిన్ను వెళ్ళగొట్టారని అదే తలుచుకుంటూ కుమిలిపోయి ఎంతకాలం ఏడుస్తావో? నీ దగ్గర డబ్బు లేదు కాబట్టి నిన్ను వెళ్ళగొట్టారు, నీ దగ్గర హోదా లేదు కాబట్టి వెళ్ళగొట్టారు, నీకొక స్తోమత ఉద్యోగం లేదు కాబట్టి వెళ్ళగొట్టారు. ఒక టైం రాబోతుంది, ఇవాళ నీ పిల్లల్ని చూసి నవ్వుతున్నారేమో, నీ కొడుకు బెంజ్ కార్లో దిగే రోజులున్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్ను నీ
నీ భర్తని ఇద్దరిని బెంజి కారులో తిప్పే రోజులు, నీ కొడుకులు రోజులు రాబోతున్నాయి. ఆశీర్వాదం ఎక్కడికి పోదు. నువ్వు కార్చే కన్నీళ్ళ ప్రతిఫలం ఎక్కడికి పోదు. నువ్వు కార్చే కన్నీళ్ళు, నువ్వు పొందే వేదన, నువ్వు కార్చే కన్నీళ్ళు ఎక్కడికి పోదు. నువ్వు ప్రతి కన్నీటికి త్వరలోనే నా జవాబు దేవుడిస్తాడు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, ఎబ్బేజు తన పరిస్థితిని తాను రిసీవ్ చేసుకోలేదు, దేవుని వైపు చూశాడు. ఎప్పుడైతే దేవుని వైపు చూశాడో మహిమతో నింపబడ్డాడు. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. నేను గమనించింది ఏంటంటే ఎబ్బేజు ప్రార్థనలో మొదటి రహస్యం ఏంటి తెలుసా? ఎబ్బేజు ప్రార్థనలో మొదటి రహస్యం ఏంటిదయ్యా అంటే, చూడండి, మొదటి రహస్యం ఏంటంటే, నీవు నన్ను నిజముగా ఆశీర్వదించుము అని ప్రార్థన చేస్తున్నాడు. అబద్ధంగా కాదు, నీవు నన్ను నిజముగా ఆశీర్వదించు. ఆమె అబద్ధంగా కాదు, నీవు నన్ను నిజముగా ఆశీర్వదించు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోటి ఏం తెలుసా? ఎబ్బేజు చిన్న ఆశీర్వాదాలు అడగలేదు, పెద్ద ఆశీర్వాదాలే అడుగుతున్నాడు. కొట్టు గట్టిగా చెవుల్లో, కొట్టు గట్టిగా చెవుల్లో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అరే పెద్ద దేవుడు అండి మన దేవుడు. పెద్ద దేవుడి దగ్గరికి వచ్చేసిన తర్వాత చిన్న చిన్న ఆశీర్వాదాలు అడుగుతామా? చెప్పండి అమ్మా. పెద్ద దేవుణ్ణి పెద్ద ఆశీర్వాదాలే అడుగుతాడో. హల్లెలూయా. చూడండి, చిన్న విశ్వాసం చిన్న ఫలితాలనే ఇస్తుంది. బాబో, నా మాటలు అర్థమవుతున్నాయి? ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నావో, ఎక్కడి నుంచి ఆరాధనలో పాల్గొంటున్నావో, చిన్న విశ్వాసం చిన్న ఫలితాలనే ఇస్తుంది. పెద్ద విశ్వాసం పెద్ద ఫలితాలను ఇస్తుంది. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. పెద్ద విశ్వాసం పెద్ద ఫలితాలని, అద్భుతాలను సృష్టిస్తుంది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదవండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున, కార్యసాధకమైన తన శక్తి చొప్పున. ఎవరి శక్తి చొప్పున? ఎవరి శక్తి చొప్పున? ఎవరి శక్తి చొప్పున? వాక్యం అయిపోయిన తర్వాత అడుగుతా. ఎవరి శక్తి చొప్పున? మన శక్తి చొప్పున, దేవుని శక్తి చొప్పున. చదువు. మనము అడుగు వాటన్నిటికంటేను, దేవుని శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తి గల దేవునికి. ఎవరి శక్తి వల్ల జరుగుతుంది అది? దేవుని శక్తి. మన శక్తి వల్ల జరుగుతుందా? నో. ఎవరి శక్తి వల్ల జరుగుతుంది? చెప్పండి గట్టిగా. దేవుని శక్తి వల్ల జరుగుతుంది. మనుషుల శక్తి వల్ల కాదు, దేవుని శక్తి వల్ల జరుగుతుంది. ఆమేనండి. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా ఎక్కువగా చేయగలిగే దేవుణ్ణి. చిన్న విశ్వాసం ఉంటే చిన్ననే జరుగుతుంది. అమ్మా, కిరాణా కొట్టుకు పోయి 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు సొమ్మే వస్తుంది. అవునంటే చెప్పండి. 10 రూపాయలు ఇచ్చేసేసి 100 రూపాయలు సామాన్యం ఇవ్వంటే కుదురుతుందా సుశీలమ్మ? ఎప్పుడైనా అడిగినావు అట్లా? 100 రూపాయలు కేజీ టమాటో 10 రూపాయలకి రాదు అన్నావా ఎప్పుడైనా? బేరం బాగానే ఆడతావు నువ్వు. అమ్మేనానండి. 10 రూపాయల కాగితానికి 10 రూపాయల సామాన్లే వస్తాయి. అవునా కాదా బిడ్డ? 10 రూపాయల కాగితానికి 10 రూపాయల సామాన్లే వస్తాయి. 10 రూపాయల కాగితానికి 100 రూపాయల సామాన్లు రావు. నీకు చిన్న విశ్వాసం ఉంటే చిన్న కార్యమే చూస్తావు. పెద్ద విశ్వాసం ఉంటే పెద్ద కార్యాలు జరుగుతాయి. కొట్టుగట్టిగా చప్పట్లో హల్లెలూయా. ఎబ్బేజు ప్రార్థనలో మొదటి రహస్యం ఏంటిదంటే, ఆయన చిన్న చిన్న ఏం అడగలేదు. ప్రభువా నాకు అగ్గిపేట కావాలి యేసయ్యా, ప్రభువా నాకు ఒక జత బట్టలు కావాలి యేసయ్యా అని అడగలే. ఆమెన్. ఏదైనా పెద్ద కొండనే కొట్టాడు ఆయన. కొట్టు గట్టిగా చప్పట్లో
కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. కృప కలుగును గాక. నాలుగవ రహస్యం ఏంటిదంటే, రెండవ రహస్యం ఏంటిదంటే, నా సరిహద్దులను విస్తారపరచు అని. ఆయన భూమి మాత్రమే అడగలేదు, ఆయన ప్రభావము పెరగాలని అడిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రభావము పెరగాలని అడుగుతాడు. దేవుడు కూడా నీ జీవితంలో కూడా పరిచర్యను పెంచగలడు. ఆమేనండి. ఈ లైవ్ చూస్తున్న వారు చెప్పండి, పరిచర్యను పెంచగలడు, వ్యాపారాన్ని పెంచగలడు, ప్రభావాన్ని పెంచగలడు, నీ ఉద్యోగాన్ని పెంచగలడు, నీ పిల్లలకు గొప్ప స్థితిని ఇవ్వగలడు, నీ జీవితంలో అత్యధికమైనటువంటి అభివృద్ధిని ఇవ్వగలడు, నీ సంతాన చరిత్రను మార్చగలడు. హల్లెలూయా, ఆమేన్. ఉదాహరణకు అబ్రహామును చూడండి. ఒక వ్యక్తిగా ప్రారంభమయ్యాడు. అనేక జనములకు తండ్రిగా నా దేవుడు మార్చాడు. కొట్టు గట్టిగా చెప్పలో. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఎబ్బేజు? నా సరిహద్దులు విస్తారపరచండి ప్రభువా. ఇశ్రాయేలీయులు దేవుని గూర్చి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరచు. చాలు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు బాబో? ఇప్పుడు కీబోర్డ్ కొట్టడం నేర్చుకున్నా, ఇక్కడే టుంగ్ టుంగ్ కొట్టుకుంటుంటావా? చిన్నగా కెమెరా తీయడం నేర్చుకున్నా, అదేనా? కొంచెం తీయడం నేర్చుకుంటా, అదేనా? లైవ్ పెట్టడం నేర్చుకున్నా, అదోనా? దాంట్లో వేరియేషన్స్ నేర్చుకోవా? ఇంకా సొంతంగా రికార్డింగ్ చేయడం నేర్చుకోవా? ఇంకెప్పుడు విశాలపరచబడాలి. నువ్వు చేస్తున్న పరిచర్య విశాలపరచబడాలి. ఒక్క వ్యక్తి 10 మందితో సమానంగా మారాలి. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కీబోర్డ్ కొట్టుకుంటూ ఇంతేనా? ఎటువంటి స్థితిలో విశాలపరచబడాలంటే, పాటను అమ్మ తేజ డాడీ పాటని నేను ఓన్గా ప్రభువా, ఎక్కడో మ్యూజిక్ డైరెక్టర్ చేయొద్దు, మా డాడీ పాటని నేనే ట్యూన్ చేయాలి ప్రభువా. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అటువంటి స్థితిలోకి వెళ్ళాలి. సౌండ్ ఆపరేట్ చేస్తున్నామంటే ఏందా ఇట్టి అనుడేనా? ఇట్టి అనుడు కాదు, విశాలపరచబడాలి. నువ్వు అక్కడెక్కడో ఉండి డిజిటల్ మిక్సర్ ట్యాబ్లో ఆపరేట్ చేయాలి. ఆమేనండి. ఆమేన్. నువ్వు కొత్తగూడెం వరకే పరిచర్య స్థిరత్వం కాకూడదు, ప్రపంచానికి విశాలపరచబడాలి. నీ పిల్లలు విశాలపరచబడాలి. నీ పిల్లల జీవితం గొప్ప స్థితిలో వెళ్ళాలి. నువ్వు ఇక్కడున్నా కానీ నీ పిల్లలు ప్రపంచమంతా తిరిగి పరిచర్య చేయాలి. కొట్టుగట్టిగా చెప్పడం. హల్లెలూయా. విశాలపరచబడాలి. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఒక్కసారి గుండె మీద చేసుకోండి. నేనెందుకు ఇక్కడ ఉన్నాను? ఏం నేర్చుకుంటున్నా నేను? ఏం పరిచర్య చేస్తున్నా నేను? అసలు దేనికోసం ఆరాటపడుతున్నా నేను? నా జీవితంలో ప్రభువా నన్ను ఏ విధంగా వాడుకోవాలనుకుంటున్నావు ప్రభువా? నా సరిహద్దులు ఏ విధముగా విశాలపరచాలనుకుంటున్నావు ప్రభువా? నిన్ను ఏ విధంగా నీ పరిచర్య చేయాలనుకుంటున్నాను ప్రభువా? నాకు బయలుపరచండి ప్రభువా. అయ్యా నన్ను ఏ విధంగా వాడుకుంటావు? నాకు నేర్పు ప్రభువా, నాకు చెప్పు ప్రభువా. నేను దేనికోసం నన్ను ఇక్కడికి నడిపించావు? ఎందుకు నడిపించావు? తినడానికి, పడుకోవడానికి నన్ను ఇక్కడికి నడిపించింది. దేనికి నడిపించబడ్డావు? నన్ను వాడుకో, నన్ను లేవనెత్తో. ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ పరిచర్యలో ఉన్నా నన్ను విశాలపరచు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి. తల మీద చేయి పెట్టుకోండి. గింబెల్ ఆపరేట్ చేయడం వచ్చా? విశాలపరచు ప్రభువా, నన్ను వాడుకో ప్రభువా.
నా పిల్లల్ని విశాలపరచు, నా కుటుంబాన్ని విశాలపరచు, నా వ్యాపారాన్ని విశాలపరచు. ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు, నన్ను విశాలపరచు ప్రభు అని. అరే ఎంత గొప్ప అద్భుతమైన ప్రార్థన తెలుసా? ఈ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నావో? నా పిల్లలను విశాలపరచని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? నా వ్యాపారాన్ని విశాలపరచని ప్రార్థన చేసావా? నా పరిచర్య విశాలపరచు ప్రభు అని ప్రార్థన చేసావా? నా ఉద్యోగం విశాలపరచు అని ప్రార్థన చేసావా? ఈరోజు ఎబ్బేజు ప్రార్థన మనం నేర్చుకోవాలి. ఎబ్బేజులో ఉన్న ప్రార్థన పవర్ ఈరోజు వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిలో నింపబడును గాక. యేసు నామములో ఎబ్బేజులో ఉన్న ప్రార్థన పవర్ మనలో నింపబడును గాక. ఈ టైం పాస్ జీవితాలొద్దు, ఈ టైం పాస్ బ్రతుకులొద్దు. ఈ రోజు గడిచినవంటే ఈ రోజు నువ్వు ఏం నేర్చుకున్నావు కొత్తది? నా దగ్గరికి రావాలా సేవకుడి దగ్గరికి, డాడీ నేను ఇగో ఇది నేర్చుకున్నా డాడీ. నీలో ఆశ ఉండాలి, దృష్టి ఉండాలి. డాడీ నేను ఇది నేర్చుకోవాలనుకుంటున్నాను, డాడీ నేను పరిచర్య చేయాలనుకుంటున్నాను, దీంట్లో విశాలపరచబడాలనుకుంటున్నాను. ఆమేనండి, ఆమేన్. ఒక వ్యక్తి దగ్గర దేవుణ్ణి అడిగితే 10 తలాంతులను దేవుడు ఇచ్చి తీరుతాడు. కొట్టుగట్టిగా చెప్పడం, కొట్టుగట్టిగా చెప్పడం. హల్లెలూయా. మీరు మమ్మీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఏం నేర్చుకుంటున్నారు? నిద్రపోతున్నామా? ఎంత కష్టపడుతున్నాం, ఎంత ప్రయాణాలు చేస్తున్నాం, రాత్రి పగుళ్ళు. ఎస్, ఈరోజు పాస్టర్ అమ్మ తేజ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి థంబ్లైన్స్ ఎవరో ఎడిటర్ చేయట్లేదని మనం చేసుకుంటున్నాం. నేను చేసిన ఈ ఎడిటర్ ఈ థంబ్లైన్ అన్ని కూడా దేనికి, ఎందుకు ఇంత కష్టపడుతున్నాం? దేనికి ఇంత కష్టం దేనికి పడుతున్నామంటే నేర్చుకోవాలి. మనం కష్టపడాలి, మన పరిచర్య విశాలపరచబడాలి, విస్తరించబడాలి. అంటే మనము ఒక్కొక్కరము 10 మందిగా విస్తరించబడాల. కొట్టుగట్టిగా చెప్పలో, కొట్టుగట్టిగా చెప్పలో. హల్లెలూయా, హల్లెలూయా. బాగుంది డాడీ, బాగుంది డాడీ అని చెప్పడం కాదు. డాడీ నాకు ఇవ్వండి బాధ్యత, నేను చేస్తా. డాడీ నాకు ఇవ్వండి, నేను కూడా నేర్చుకుంటా, నేను కూడా చేస్తా అని చెప్పగలగాలి. ఈరోజు ఈ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నావో చెల్లె, ఎప్పుడైనా నీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి పేర్లు రాసుకొని వాళ్ళ మీద చేతులు పెట్టు. ప్రభువా నా కుమారుడు విస్తరించబడాలి. చూద్దామా, నీ 2 పిల్లల మీద చేతులు పెట్టి ప్రభువా నా పిల్లలు విస్తరించబడాలి. ఆమెన్. వాళ్ళిద్దరిని మామూలుగా చదివిపియొద్దు నువ్వు. ఆమెన్. బ్రతుకు అంటే మన కోసం బ్రతకడం కాదు, మన పిల్లల్ని ఒక లెవెల్లో ఉంచాలి మనం. ఆమెన్ అనండి. వాళ్ళు విస్తరించబడాలి. వాళ్ళు ఎలాంటి స్థితిలోకి వెళ్ళాలి తెలుసా? వాళ్ళ చేతులతో 100 మందికి భోజనాలు పెట్టే స్థితిలోకి వాళ్ళు వెళ్ళాలి. కొట్టుగట్టిగా చెప్పడంలో హల్లెలూయా. నీ పిల్లలు విస్తరించబడ్డారంటే నువ్వు కూడా విస్తరించబడ్డాటే. నీ టార్గెట్, నీ గోల్ ఏంటి తెలుసా? నీ పిల్లలు విస్తరించబడాలి, నీ జీవితము విస్తరించబడాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ప్రతి ఒక్కరు, ఈ మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి గుండె మీద చేసుకోవాలి. నేను విస్తరించబడుతున్నానా? ఈ పరిచర్యలో నేను ఏం చేస్తున్నాను? ఏ పరిచర్యలో వాడబడుతున్నాను? దేనికి యూజ్ అవుతున్నాను? ఎందుకని ఇక్కడ ఉంటున్నాను? ఆమేన్. ఈరోజు దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రత్యేకమైనటువంటి రీతిలో నా ప్రభువు నిన్ను దర్శిస్తున్నాడు. లే, ఈరోజు ఒకటే ప్రార్థన, కుటుంబాలుగా ఈరోజు జంటలుగా పట్టుకొని మా అన్న విస్తరించబడాలి. ఆమేనండి. మా చెల్లి విస్తరించబడాలి, మా నాన్న విస్తరించబడాలి, మా కుటుంబం విస్తరించబడాలి, మా ఫ్యామిలీ విస్తరించబడాలి, మా వ్యాపారాలు విస్తరింపబడాలి, మా పరిచర్య విస్తరింపబడాలి, మా కుటుంబాలు విస్తరింపబడును గాక. ఆమేనండి.
ఈరోజు అమ్మ అనాథ శరణాలయంలో ప్రతి తల్లి ప్రార్థన చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? ఎవరి నోట్ల వినబడ్డ భద్రాద్రి, కొత్తగూడెం, పాల్వంచ, కొత్తగూడెం, ఖమ్మం పరిసర ప్రాంతాలలో ఎక్కడ వినబడ్డ అమ్మ అనాథ శరణాలయం పేరే వినపడాల. కొట్టుగట్టిగా చెప్పలో, కొట్టుగట్టిగా చెప్పలో. హల్లెలూయా. నాకు మొన్న అనిపించింది, ఏమనిపించింది తెలుసా? ఏమనిపించింది? అమ్మ మీరు బలంగా ప్రార్థన చేయాలి. మొన్న కుమార్ తాతయ్య చనిపోయినప్పుడు చాలా గ్రాండ్గా మనం చేసినాం, ఈ జ్ఞాపకార్థ కూడిక కూడా ఎందుకు లేట్ అవుతుందంటే, ఎందుకు లేట్ అవుతుందని ఏం తెలుసు? నా గుండెల్లో ఒక తెలియని వేదన ఉంది. మనం సమాధి చేయడానికి పోతే సర్పంచ్ పర్మిషన్ తీసుకున్నాం, ఉప సర్పంచ్ పర్మిషన్ తీసుకున్నాం, వార్డు మెంబర్స్ పర్మిషన్ తీసుకున్నాం. వాళ్ళు వచ్చారు, చూశారు, అంత చేశారు. మనం సమాధి కార్యక్రమం చేస్తున్నాము, సగం పూర్తి చేసిన తర్వాత రాళ్లతో కొట్టడానికి వచ్చారు మనల్ని. అమ్మ తేజ ఒక అనాథ శవాన్ని తీసుకొచ్చి ఇక్కడ పూడుస్తావారా నువ్వు? బయటికి తీ. రాళ్లతో కొట్టడానికి వస్తున్నారు, గల్లాబట్టి గుంజుతున్నారు. నేను మమ్మీ రెండు చేతులు దండం పెట్టయ్యా, ఆ బిడ్డకి ఎవరు లేరయ్యా, ఆ బిడ్డ దిక్కులేనోడయ్యా, మేము ఒక కూతురుగా కొడుకుగా చేస్తున్నామని చెప్పి మమ్మీ ఏడుస్తూ మమ్మీ వాళ్ళ పాదాలు పట్టుకొని బ్రతిలాడింది. మమ్మీ వాళ్ళ పాదాలు, వాళ్ళ కాళ్ళల్లో పడ్డది. మమ్మీ వాళ్ళ కాళ్ళు పట్టుకొని బ్రతిలాడింది. నేను కూడా అయ్యా మీకు దండం పెడతా అయ్యా, నేను కూడా వాళ్ళ పాదాలు పట్టుకొని బ్రతిలాడినా. చిరంజీవి బ్రదర్ని అంత పెద్ద లోయలో నుంచి ఇలా పెట్టి ఇలా రేయ్ మాదిగోడా అని చెప్పేసి ఇలా నెట్టిపడేశారు. ఆ లోయలో నుంచి కింద పడిపోయి ఆ సీస పెంకులలో పడ్డాడు ఆయన. చాలా చిత్రహింసలు పెట్టారు, చాలా బాధ అనిపించింది. ఆ గ్రామం అంతా మాట్లాడుకొని అమ్మ అనాథ శరణాలయం నడిపిస్తున్న అమ్మ తేజ సార్ని ఇలా చేశారంట అని చెప్పి వాళ్ళు పంచాయతీ పెడదామని, రేపు పెడదామని, ఎల్లుండి పెడదామని ఇంత తిప్పుకుంటున్నారు నన్ను. ఇప్పుడు మనం ఈ గ్రామ పంచాయతీలో బ్రతుకుతున్నాం. ఈ గ్రామ పంచాయతీలో బ్రతుకుతున్నప్పుడు ఎక్కడికి పోవాలా మనం? ప్రార్థన చేయండి. అమ్మ అనాథ శరణాలయానికి ఒక సమాధుల స్థలము కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నా, ప్రభువా ఈ అమ్మ అనాథ శరణాలయం సరిహద్దులు విశాలపరచు ప్రభువా. ఈ అమ్మ అనాథ శరణాలయం సరిహద్దులు యేసు నామములో విశాలపరచు ప్రభువా. యేసు నామములో విశాలపరచు ప్రభువా. 1 ఎకరం స్థలము సమాధుల స్థలం కావాలి. యేసు నామం సమాధుల స్థలము మనకు కావాలి. రేపు పంచాయతీ అంటున్నారు, పంచాయతీ పెట్టట్లేదు. ఒకటి దేవునికి అప్పగించేసినాం. కాకపోతే ఇప్పుడు మనం ఈ గ్రామ పంచాయతీలో ఉంటున్నాం, మనం ఎక్కడ తీసుకెళ్ళాలా? మనకు వేరే స్థలం లేదు. అద్భుత రీతిలో ప్రార్థన చేయండి. ఒక్కరిని దేవుడు పంపియాలా. అయ్యా దేవుడు మాట్లాడాడు నాతో, ఈ అమ్మ అనాథ శరణాలయానికి ఎకరం స్థలం కొనిమని దేవుడు చెప్పాడు అని చెప్పాలా. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. యేసు నామములో సమాధుల స్థలము వచ్చును గాక. చెప్పండి గట్టిగా, యేసు నామములో సమాధుల స్థలం వచ్చును గాక. ఆమేన్. ఒకవైపు నవీన్ చుట్టూ తిరుగుతున్న, హైదరాబాద్ చుట్టూ మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని హైదరాబాద్. నవీన్కి ఫస్ట్ ఆపరేషన్కి 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఫస్ట్ ఆపరేషన్కి 5 లక్షలు, అలా 3 ఆపరేషన్స్ చేయాలి. వెన్నుపూస ఆపరేషన్. ఇప్పుడు మనకేంటంటే స్ట్రైట్గా ఉంది వెన్నుపూస, వాడికి ఏంటంటే ఇట్లా 5 రౌండ్లు తిరిగింది ఇట్లా. అంటే 3 సార్లు ఆపరేషన్. ప్రతి ఆపరేషన్కి 5 లక్షలు అంటే 15 లక్షల రూపాయలు కావాలి. నిద్ర లేదు. ఈ 3-4 డేస్ నుంచి నిద్ర పోవట్లేదు. నేను ఒకటే అడుగుతున్నా, ఏసయ్యా
తల్లి తండ్రి ఇద్దరు లేరండి వాళ్ళకి. రైల్వే స్టేషన్లో వీళ్ళిద్దరు అడుక్కొని వస్తే వాళ్ళిద్దరు తాగేటోళ్ళు తల్లిదండ్రులు. వాళ్ళిద్దరు తల్లిదండ్రులు తాగి మన కొత్తగూడెం రైల్వే స్టేషన్లో చనిపోయారు. వాడు ఎంత గొప్ప చదువుకుంటున్నాడు తెలుసా? పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ MA హిస్టరీ చదువుతున్నాడు. వాడు సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాడు. గ్రూప్ పోస్ట్ కొట్టేస్తాడు వాడు. ఉద్యోగం వచ్చే టైంలోనే సాతాన్ గాడు దెబ్బ కొట్టాడండి. మన అనాథ శరణాలయానికి మంచి పేరు వచ్చేది, గ్రూప్స్కి కొట్టేసేవాడు. అటువంటి సిచ్యువేషన్లో వాడికి ఈరోజు ఇటువంటి పరిస్థితి వచ్చింది. నేను నమ్ముతున్నాను, నా దేవుడు ఈ శ్రమలో నుంచి దేవుడు వాడిని ప్రపంచానికి పరిచయం చెయ్యును కాక. ప్రపంచానికి పరిచయం చెయ్యును గాక. ఈరోజు వాడు కష్టాల్లో ఉండొచ్చు, ఈరోజు వాడు హాస్పిటల్లో ఉండొచ్చు, ఈరోజు వాడు ఆపరేషన్ పాలవచ్చు. కానీ నేను నమ్ముతున్నాను, వాడు గొప్ప సాక్షికరముగా ప్రపంచానికి నా దేవుడు పరిచయము చెయ్యును కాక. వాడికి తల్లి లేకపోవచ్చు, తండ్రి లేకపోవచ్చు, బంధువులు లేకపోవచ్చు, అన్నదమ్ములు లేకపోవచ్చు, అక్క చెల్లెళ్ళు లేకపోవచ్చు. నా దేవుడే వాడికి తండ్రిగా తల్లిగా మారునుగా. ఈరోజు చక్కని పరిచర్య మన అనాథ శరణాలయంలో ఉన్న పిల్లలు వాడి దగ్గరుండి పరిచర్య చేస్తున్నారు. ఆమేన్. నాకెంత ఆమేన్. నా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. కనికరా పూర్ణుడే, కనికరా పూర్ణుడే, నీ కన్నీరు తుడుచును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. చప్పట్లు కొడదామా? చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ లార్డ్. త్వరగా చప్పట్లు. ఈరోజు నీ తల్లి విడిచిన, నీ తండ్రి విడిచిన, ఎవ్వరు చేయి విడిచిన, నా దేవుడు నీ చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు వేదనతో ఉన్నావేమో, కన్నీళ్లతో ఉన్నావేమో. దేవుడు నీ జీవితంలో కార్యము చేయబోతున్నాడు. దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. చెప్పండి. తల్లి మరచిన, తండ్రి విడిచిన, రక్త సంబంధికులు విడిచిన నా దేవుడు నీ చెయ్యి విడిచిపెట్టే దేవుడు. హల్లెలూయా. ఎవరు నీ చెయ్యి విడిచిపెట్టినా నా దేవుడు నీ చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. అసమానుడైన వాడు అవమానపరచడు. చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. హల్లెలూయా. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను.
ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యములెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడుచునా. ఘన కార్యములెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడుచునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనీయడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును. హల్లెలూయా. ఎవరు నీ కన్నీళ్లు తుడిచేది? నీ పక్కన ఉండేవాళ్ళ, నీతో ఉండేవాళ్ళ? ఏదో ఒకరోజు పొడి చేస్తారు వాళ్ళు, ఇలా పొడి చేస్తారు, డైరెక్ట్గా నీ కడుపులో పొడి చేస్తారు, సైలెంట్గా పొడుస్తూ ఉంటారు. వాళ్ళు ఉన్నంత కాలం తెలియదు, వాళ్ళు పొడుస్తున్నారని పక్కన తెలిసినా వాళ్ళు చెప్పరు, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చెప్తారు. ఇది మనుషుల తీరు. పక్కన ఉండేటోళ్ళు ఎలా ఉండాలి సార్? ప్రాణం ఇచ్చేటట్టు ఉండాలి. ఇప్పుడు ఈ పరిచర్య ఉందండి, ఈ పరిచర్య ఇప్పుడు నవీన్ని నేను పోషించాలన్నా, నవీన్ని ఇక్కడ నేను లైవ్ చూసుకోవాలా, ఇక్కడ ఇంతమందిని చూసుకోవాలా, పోయి నేను నవీన్ దగ్గర నేను ఉన్నాను అనుకో, ఇదంతా ఎవరు చేస్తారు? అంటే ఏ పరిచర్య చేసినా నమ్మకమైన వాళ్ళు నలుగురు ఉండాలి. నలుగురు ఉంటేనే పరిచర్య జరుగుతుంది. ఆ పరిచర్యలో కూడా ప్రాణం పెట్టే వాళ్ళు ఉండాలి. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఎబ్బేజు ప్రార్థన ఏ విధంగా ఉంది చెప్పండి? నా పరిస్థితులను విశాలపరచండి, నన్ను విశాలపరచండి అయ్యా. అటువంటి ప్రార్థన ఉందా నీకు? అటువంటి ప్రార్థన ఉందా? రెండవ ప్రార్థన విశాలపరచు. మూడవ రహస్యం ఏంటిదంటే, మూడవ ప్రార్థన ఏంటిదంటే, నీ చెయ్యి నాకు తోడుగా ఉండునట్లు చేయండి. చదవండి అక్కడ ఏమన్నా తెలుసా? నీ చెయ్యి నాకు తోడుగా ఉండినట్లు చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎబ్బేజు ఆశీర్వాదం మాత్రమే అడగలేదండి ఇక్కడ, వినండి. ఎబ్బేజు ఆశీర్వాదం ఒకటే అడగలేదు. ఏమడిగాడంటే దేవుని సన్నిధిని కూడా కోరాడు. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధి కూడా కోరాడు. ఆమేన్. ఆశీర్వాదం కంటే దేవుని కృప, దేవుని చెయ్యి చాలా గొప్పదిగా భావించాడు. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. చూడండి, నిర్గమాకాండం 33వ అధ్యాయం 15వ వచనం. మోషే మైక్ ఆన్ చేసుకో ఫస్ట్. వైర్ మైక్ లేదా? చదువు నన్ను. మోషే ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము. హల్లెలూయా. అంటే చూడండి, మోషే అడుగుతున్నాడు, నీ సన్నిధి మాతో రాకపోతే మమ్మును ఇక్కడ నుండి పోనివ్వకో. ఆమేనండి. హల్లెలూయా. నీ సన్నిధి మాతో లేకపోతే మమ్మును ఇక్కడ నుండి పోనీయకో. అంటే నీ సన్నిధి ఉంటేనే ఇక్కడ నుంచి వెళ్తాం. కొట్టండి గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని జనాంగమ్మా, దేవుని సన్నిధి లేకపోతే ఒక్క అడుగు తీసి ఒక్క అడుగు వేయొద్దు మనం. ఆమేనండి. దేవుని సన్నిధి లేకపోతే ఒక్క అడుగు తీసి మరొక అడుగు మనం వేయడానికి వీలు లేదో. ఆమేనండి. హల్లెలూయా. ఆయన సన్నిధి మనతో ఉండాలి, ఆయన కృప మనతో ఉండాలి, ఆయన అభిషేకం మనతో ఉండాలి. ఆమేన్. ఈరోజు దేవాతి దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు.
దేవుని సన్నిధి లేకపోతే, నీ సన్నిధి నాకు కావాలి, నీ సన్నిధి నా కుటుంబానికి కావాలి, నీ సన్నిధి నా ఫ్యామిలీకి కావాలి, నీ సన్నిధి నా పిల్లలకు కావాలి, నీ సన్నిధి నా వ్యాపారానికి కావాలి, నీ సన్నిధి నా పరిచర్యకు కావాలి అని ఎబ్బేజు అడిగినట్లు అడగాల మనం. కొట్టాల గట్టిగా చప్పట్లో, కొట్టాల గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. కృప కలుగును గాక. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగం, నీ కృప నా కుటుంబానికి కావాలయ్యా, నీ కృప నా తండ్రికి కావాలయ్యా, నీ కృప నా తల్లికి కావాలయ్యా, నీ కృపతో నన్ను నింపు ప్రభు. చెప్పండి గట్టిగా ఆమేన్ అని చెప్పండి, చెప్పండి ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. ఎబ్బేజు దేవుని చెయ్యిని, దేవుని కృపను అడుగుతున్నాడు. ఇలా నువ్వు ఎవరిని అడుగుతున్నావు? ఏం కావాలి నీకు? చెప్పండి అమ్మా, ఏం కావాలి? ఏం కావాలి? ఏం కావాలి? డబ్బు కావాలా? ఏం కావాలి? బంగారం కావాలా? ఏం కావాలి? బిర్యానీ కావాలా? ఏం కావాలి? దేవుని కృప కావాలి, దేవుని చెయ్యి కావాలి. ఏమండే, నిన్న నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళానండి. నేను నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను. నీకున్న కోట్లు ఒక్కసారి హాస్పిటల్లో అడ్మిట్ అయితే అవన్నీ పోతాయి. కొట్టు గట్టిగా చెప్పడం. హల్లెలూయా. అవన్నీ పోతాయి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమ్మా, ఈరోజు దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నీతో నా ప్రభువు మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, దేవుని కృప కోసం ఆరాటపడుతున్నావా? ఆశీర్వాదం, ఓన్లీ ఆశీర్వాదం ఉంటే చాలు, దేవుని కృప ఉంటే వద్దు. ఓన్లీ ఆశీర్వాదం ఉంటే చాలు, దేవుని కృప నాకు వద్దు అంటున్నావా? దేవుని కృప నీకు తోడుగా ఉంటే ఈ భూమి మీద నిన్నెవరు ఆపలేరు. ఎబ్బేజు అదే అడిగాడు, నీ కృప కావాలయ్యా. కొట్టు గట్టిగా చెప్పలో. హల్లెలూయా. నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి, నీ కృప నాకు తోడుగా ఉండాలి, నీ హస్తము నాకు తోడుగా ఉండాలని ఎబ్బేజు అడిగాడు. మోషే కూడా ఏమంటున్నాడు తెలుసా? నీ సన్నిధి మాతో రాకపోతే మమ్మల్ని ఇక్కడి నుంచి, చెప్పండి, నీ సన్నిధి మాతో రాకపోతే మమ్మల్ని ఇక్కడ నుంచి పోనీయకు. నీ సన్నిధి ఉంటేనే మమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళు. అమ్మా, నీ సన్నిధి నాతో ఉంచు ప్రభు అని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఎక్కడి నుంచి చూస్తున్నావు లైవ్? ఎక్కడి నుంచి చూస్తున్నావు ఈ లైవ్? నీ సన్నిధి ఉంటేనే నేను బ్రతుకుతాను ప్రభువా, నీ సన్నిధి లేకపోతే నేను ఉండలేను ప్రభువా, నీ చెయ్యి నాకు తోడుగా ఉండకపోతే నేను ఉండలేను ప్రభువా అని ప్రార్థన చేయి. ఎంతసేపటికి ఆశీర్వాద ప్రభువా, ఇల్లు కావాలి ఏసయ్యా, గర్భఫలం కావాలి కాదు. దేవుని చెయ్యి మనకు తోడుగా ఉంటే అవన్నీ నీ పాదాల దగ్గరికి వచ్చి పడతాయే. ఆమేన్ అనండి. ఆమేన్. హల్లెలూయా. 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 ఆరవ రహస్యం ఏంటి తెలుసా? కీడు నన్ను బాధింపకుండునట్లు కాపాడు. ఏంటండి? కీడు నన్ను బాధింపకుండునట్లు కాపాడు. ఎబ్బేజుకు ఆశీర్వాదం వచ్చిన తర్వాత కూడా శత్రువు ఉంటాడని తెలుసుకున్నాడు. ఆశీర్వాదం వచ్చిన తర్వాత కూడా శత్రువు ఉంటాడని తెలుసుకున్నాడు ఎబ్బేజు. అందుకనే ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని రక్షణ కోరుతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పడం. హల్లెలూయా. అందుకనే దేవుని రక్షణ కోరుతున్నాడు. ఈరోజు ఆశీర్వాదం రాగానే దేవుడు వద్దు, ఎవరు కావాలా? అక్క చెల్లెలు అందరు కావాలా, ఎంజాయ్మెంట్లు కావాలా. ఈరోజు కొంచెం ఆరోగ్యం రాగానే, కొంచెం సంతోషం రాగానే, కొంచెం సమాధానం రాగానే, ఈరోజు ఆశీర్వాదాలు రాగానే ఈరోజు ఒకటే, దేనికోసం ఆరాటపడుతున్నావు? దేనికోసం బ్రతుకుతున్నావు? దేనికోసం చింతపడుతున్నావు?
ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని రక్షణ అడుగుతున్నావా? దేవుని కాపుదల అడుగుతున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 91వ కీర్తనలో దేవుని వాక్యం ఇలా సెలవుంది, దేవుని రెక్కల క్రింద ఉన్నవాడు సురక్షితముగా ఉంటాడా. ఆమేనండి. తల్లి తన ఒడిలో ఉన్న బిడ్డని ఎట్లా రక్షించుకుంటుంది? అవునా? కోడి తన రెక్కల కింద ఉన్న బిడ్డలను ఎలా చక్కగా కాపాడుకుంటుంది. ఆయన రెక్కలతో నిన్ను కప్పుతాడు. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పలు, కొట్టండి గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. దేవుని రెక్కల క్రింద సురక్షితంగా కాచి కాపాడుతాడు. అందుకని ఎబ్బేజు అడుగుతున్నాడు, ఏంటి తెలుసా? కీడు నన్ను బాధింపకుండునట్లు కాపాడము. కీడు నన్ను బాధింపకుండా కాపాడము. నీ కాపుదల నాకు దయచేయి, నీ రక్షణ నాకు దయచేయి. ఈరోజు ఎబ్బేజు ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తున్నాడో, ఈరోజు నీ కుటుంబం అంతా ఒకటే ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ కుటుంబం, నా కుటుంబం చుట్టూ నీ రక్షణ దయచేయండి ప్రభువా. అయ్యా, ఏ కీడు నన్ను బాధింపకుండానట్లు, ఏ కీడు నా కుటుంబం చుట్టూ చేరకుండా, ఏ కీడు నా 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 పరిసర ప్రాంతంలో రాకుండా ప్రభువా కాపాడు. కొట్టు గట్టిగా చప్పళ్ళు, కొట్టు గట్టిగా చప్పళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడి రక్షణ, దేవుని కాపుదల కోరాడు ఎబ్బేజు. ఈరోజు మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం? ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తున్నాం, ఎంపీల దగ్గరికి వెళ్తున్నాం, పోలీస్ వారి రక్షణ కోరుతున్నాం. నో, దేవుని దగ్గర నుంచి రక్షణ కోరాలా. కొట్టు గట్టిగా చెప్పలో, కొట్టు గట్టిగా చెప్పలో. హల్లెలూయా. మొన్న టక్క 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 మన పిల్లలందరూ కూడా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసేసారు. పోలీసు వాళ్ళు వచ్చేసారు. పోలీసు వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి చెప్పారు, ఏమన్నా తెలుసా సార్, ఒక్క కంప్లైంట్ ఇవ్వండి సార్, వారి సంగతి చూసుకుంటాం మేము. మీరు చేసే పరిచర్య, మీరు చేసే ఇంత మంచి అనాథ బిడ్డకి మీరు ఇంత గ్రాండ్గా చేశారు, ఒక్క కంప్లైంట్ ఇవ్వండి సార్, ఒక్క కంప్లైంట్ ఇవ్వండి సార్ అని చెప్పారు వాళ్ళు. ఆమెన్. ఒక్క కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పారు. కానీ నా మనసు ఒప్పలేదు. హల్లెలూయా. నా మనసు ఒప్పలేదు. వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వ బుద్ధి కాలేదు. ఎందుకంటే తీర్పు దేవుడు చూసుకుంటాడా. నన్ను అన్నారు, ఇక్కడ మత ప్రచారం చేస్తున్నావురా నువ్వు, ఇక్కడ మొత్తం కన్వర్షన్ చేస్తాను, నీ సంగతి చూస్తాం రమ్మతేజ రే అని చెప్పి చాలామంది మాట్లాడారు. కానీ ఒకటే, అక్కడ మనల్ని ద్వేషించేటోళ్ళు 3-4 ఉంటే ఊరంతా మనల్ని ప్రేమిస్తుంది. నా యేసుకే మహిమ కలుగును గాక. ఆమేన్. నేను చేసింది తప్పైతే దేవుడే నన్ను శిక్షిస్తాడు. నేను చేసింది మంచి పని అయితే దేవుడే నన్ను కాపాడుకుంటాడు. ఆ రాయి నా తలకాయ తగిలి అక్కడికక్కడ చచ్చిపోతే అంతటితో దేవుడు నా పని చేయించుకోవడం, నా ద్వారా పని చేయించుకోవడం ఆగిపోయింది. అంతే. దేవుడు నా ద్వారా పని చేయించుకోవాలనుకుంటే ఎలాగైనా నన్ను బ్రతికించుకుంటాడో అదే బిలీవ్ చేస్తున్నాను. ఆమేనండి. అదే బిలీవ్ చేస్తున్నా నేను. ఈరోజు వెళ్ళి పోలీస్ స్టేషన్ల చుట్టూ కేసు పెట్టి వాళ్ళ రక్షణ కోరడం కాదు, మనకు కావాల్సినది దేవుని కాపుదల. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనకు కావలసినది దేవుని కాపుదల. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో మాటలాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. లే, ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, నా దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, నా దేవుడు నీకు కాపుదలగా ఉండబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పడు, కొట్టు గట్టిగా చెప్పడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎందుకు ఎబ్బేజు ప్రార్థనకు జవాబిచ్చాడో తెలుసా మీకు? దేవుడు ఎందుకు ఎబ్బేజు ప్రార్థనకు జవాబిచ్చాడు అంటే అతడు విశ్వాసంతో అడిగాడు. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదవండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యం. దేవుని దగ్గరికి వచ్చువాడు ఆయన ఉన్నాడని, వెతుకువారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్ అని చెప్పండి. కృప కలుగును గాక. ఆయన ఉన్నాడని నమ్మాలి. ఆమేన్.
ఆయన ఉన్నాడని నమ్మాలి మనం. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యం. అతడు విశ్వాసంతో అడిగాడు, మనం కూడా విశ్వాసంతో అడగాలి. చెప్పండి గట్టిగా, అమ్మా ఓ బాబు, విశ్వాసంతో ఏం చేయాలి? అడగాలి. విశ్వాసం, అమ్మా చెల్లి చెప్పండి, విశ్వాసంతో ఏం చేయాలి? చెప్పండి గట్టిగా, విశ్వాసంతో ఏం చేయాలి? నోరు తెరవండి అమ్మా. విశ్వాసంతో అడగాలి. విశ్వాసంతో అడగాలి. ఎప్పుడైతే విశ్వాసంతో అడుగుతామో అప్పుడే మన జీవితంలో దేవుడు కార్యము జరిగిస్తాడు. కొట్టుగట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా, కృప కలుగును గాక. హల్లెలూయా. అతడు నమ్మింది మనుషుల్ని కాదండి. చెప్పండి గట్టిగా. అతడు నమ్మింది, ఎబ్బేజు నమ్మింది మనుషుల్ని కాదు, అతడు నమ్మింది యూదా గోత్రపు సింహమైన దేవుణ్ణి. కొట్టుగట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా. అతడు బాధలో ఉండి, అతడు నిందల్లో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, కన్నీళ్ళలో ఉన్నాడు. కన్నీళ్ళతో పుట్టాడు, వేదనలో పుట్టాడు. కానీ ఇదిగో ₹1,00,00,000 మాట వినండి. నేను బాధల్లోనే ఉండిపోవాలి, నేను వేదనలోనే ఉండిపోవాలని ఆయన కోరుకోలేదు. ఆయన నా జీవితాన్ని మార్చు అని ప్రభువుని అడిగాడు. కొట్టుగట్టిగా చెప్పలో నా జీవితాన్ని మార్చు. ఆమేన్. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, దేవుడు ఎబ్బేజు మార్పు కోరుకున్నట్లుగా నువ్వు కూడా మార్పు కోరుకోవాలి. అతడు బాధలోనే ఉండిపోలే, మార్పు కోరాడు. ఈరోజు నా జీవితంలో కూడా అద్భుతం జరిగించు ప్రభువా. ఆమేన్. నిన్నటి దినాన ఒక అంశం మాట్లాడుకున్నాం. ఏంటి తెలుసా? ఏంటండి, ఒక అనాథ యువతి యూద వంశ రక్షకురాలైందండి. ఆమెనండి, ఒక ఆర్ఫన్ లేడీ యూద వంశం మొత్తానికి రక్షకురాలుగా మారింది. అమ్మా, నువ్వు ప్రార్థన చేస్తే నీ తమ్ముళ్ళ జీవితంలో అద్భుతం జరగదా? చెప్పు. నువ్వు ప్రార్థన చేస్తే నీ పిల్లల జీవితంలో అద్భుతం జరగదా? ఎక్కడి నుంచి చూస్తున్నావమ్మా? అమ్మా, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడమ్మా. ఎబ్బేజు ప్రార్థన మార్పు కోరింది. ఒక ఎస్తేరు అనాథ యూదా వంశంలో ఉన్న ప్రతి బిడ్డలను రక్షకురాలిగా కాపాడుకున్నదమ్మా. ఉపవాసం ఉన్నదమ్మా. వంశాన్ని కాపాడిందమ్మా. ఈరోజు నీ పిల్లల్ని నువ్వు కాపాడుకోలేవా? నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోలేవా? నీ భర్తను నువ్వు కాపాడుకోలేవా? నీ భార్యను నువ్వు కాపాడుకోలేవా? ఈరోజు మార్పు కోరుకో. ఎబ్బేజులో ఉన్న విశ్వాసమైనటువంటి ప్రార్థన నీలో కూడా ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అతడు బాధలోనే ఉండిపోవాలని కోరుకోలే, విశ్వాసంతో ప్రార్థన చేశాడు. చూడండి, బైబిల్లో ఎబ్బేజు లాంటి వారు చూడండి. హన్నా కన్నీటి నుండి సమూయేలు వరకు అడుగు పెట్టింది. కొట్టుగట్టిగా చెప్పలో హల్లెలూయా. యోసేపు చెరసాల నుండి రాజభవనం వరకు, దావీదు గొర్రెల కాపరి నుండి రాజు వరకు, పేతురు చేపలు పట్టుకునేవాడిగా మత్స్యకారుడు నుండి అపోస్తులుడు వరకు, పౌలు హింసకుడు నుండి సువార్తికుడిగా దేవుడు నిలుచోబెట్టాడు. కోటి గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు అమ్మా. ఈరోజుగా నీతోనే మాట్లాడుతున్నాడు. నీ పేరు నీ భవిష్యత్తును నిర్ణయించదు. నీ పరిస్థితి నీ గమ్యాన్ని నిర్ణయించదు. నీ ప్రార్థన విధిని మార్చగలదు. నీ ప్రార్థన నీ భవిష్యత్తును మార్చగలదు. నీ ప్రార్థన నీ కుటుంబ సమస్యను తీర్చగలదు. నీ ప్రార్థన నీ చరిత్రను తిరగ రాయగలదు. కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎబ్బేజు అందుకనే నీ చెయ్యి నాపై ఉంచు అన్నాడు. దేవుని చెయ్యి మనతో ఉంటే అసాధ్యం కాస్త సుసాధ్యమైపోతుంది. కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా. శాపాన్ని కూడా ఆశీర్వాదముగా మార్చేది దేవుని కృపే. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎబ్బేజు బాధలో పుట్టాడు. కానీ బాధతో చనిపోలేదు.
బీదోడిగా పుట్టడం తప్పు కాదు, కానీ బీదోడిగానే చనిపోవడం తప్పు. తెలివి తక్కువ వ్యక్తిగా పుట్టడం తప్పు కాదు, తెలివి తక్కువతోనే చనిపోవడం అనేది తప్పు. ఏమీ లేకుండా, ఏ గమ్యం లేకుండా పుట్టడం తప్పు కాదు, ఏ గమ్యం లేకుండా చచ్చిపోవడమే తప్పు. జీవితం అన్నప్పుడు ఏదో ఒకటి సాధించాలా, ఏదో ఒకటి నేర్చుకోవాలా. నీ చరిత్రను దేవుడు తిరగ రాయాలి అంటే నీకంటూ ఒక గమ్యం ఉండాలి, నీకంటూ ఒక గమ్యం ఉండాలి. హల్లెలూయా. కానీ బాధతో చనిపోలేదు. అతని పేరు బాధ అయినా, ఎబ్బేజు అంటేనే బాధ, ఆయన పేరు బాధ అయినా అతని జీవితం ఆశీర్వాదం అయిపోయింది. ఆమేనండి. ఈరోజు దేవుడు నీతో కూడా చెబుతున్నాడు, నీ గతం నిన్ను ఈరోజు నిర్వచించదు. నీ కన్నీరు ఆశీర్వాదంగా మారబోతుంది. నీ సరిహద్దులు నా దేవుడు విశాలపరుస్తాడో. నా దేవుని చెయ్యి నీకు తోడుగా ఉంటుంది. ఈరోజు నా దేవుడు ఎబ్బేజును దీవించినట్లుగా నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. ఎబ్బేజు పుట్టుకనే బాధ, పుట్టుకతో బాధలో పుట్టాడు. ఈరోజు ఎబ్బేజులాగా బాధలో ఉన్నావా? ఎబ్బేజులాగా కన్నీరు కారుస్తున్నావా? ఎబ్బేజులాగా ఏడుస్తున్నావా? ఈరోజు నీ జీవితంలో నా దేవుడు గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు. ఈరోజు ఒకటే, యేసయ్యా నాకు నువ్వు కావాలి, ఈరోజు నాకు నువ్వు కావాలయ్యా. నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. ఐ లవ్ యూ. చెప్పండి, యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా. ఎబ్బేజీలో ఉన్న ప్రార్థన జీవితాలను కోరుకో, ఎబ్బేజీలో ఉన్న ప్రార్థన జీవితాలను కోరుకో. నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము జరిగిస్తాడు. ఎక్కడి నుంచి ఏడుస్తున్నావో, ఎక్కడి నుంచి బాధపడుతున్నావో, ఈరోజు కీడు నుండి నన్ను కాపాడు అన్నట్టుగా ఎబ్బేజీ అడిగినట్టు నువ్వు అడుగు. నా సరిహద్దులు విశాలపరచు అన్నట్టుగా అడుగు యేసయ్యతో. నీవు నన్ను నిజముగా ఆశీర్వదించు అన్నట్టుగా ఎబ్బేజు అడిగినట్లుగా అడుగు. ఎబ్బేజు తన పరిస్థితిని అంగీకరించలేదండి. ఎబ్బేజు పేరు వెనక ఉన్న బాధను మర్చిపోయాడు, వేదనను మర్చిపోయాడు. ఈరోజు నువ్వు కూడా మర్చిపో. దేవుని పాదాల దగ్గరికి వచ్చేసాయి, దేవుని పాదాల దగ్గరికి వచ్చేసాయి. యేసయ్యా నన్ను ఆశీర్వదించు, యేసయ్యా నా జీవితంలో గొప్ప కార్యం జరిగించు అని ప్రార్థించు. గొప్ప ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి, ప్రార్థన చేద్దాం. తండ్రి స్తోత్రం ప్రభువా, గొప్ప దేవుడవు నాయన. ఎబ్బేజులో ఉన్న ప్రార్థన విజయ రహస్యం గురించి ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. అయ్యా బిడ్డల జీవితంలో గొప్ప కార్యం జరిగించు. నీ మహిమ, నీ ప్రత్యక్షత తండ్రి బిడ్డలపై కుమ్మరించబడును గాక. సర్వోన్నతుని శక్తి బిడ్డలపై రిలీజ్ అవ్వాలి. ఎబ్బేజులో ఉన్న ప్రార్థన విజయ రహస్యాన్ని మాతో మాట్లాడినందుకు వందనాలు. ఎంతమంది వేదనలో దుఃఖంలో ఉన్నారో వారి కుటుంబాల్లో గొప్ప అద్భుతాలు జరగాలి ప్రభువా. మరి మార్గాలు విశాలపరచాలి, మరి పిల్లల జీవితంలో గొప్ప అద్భుతాలు జరగాలి ప్రభువా. నీ మహిమతో, నీ శక్తితో, నీ బలముతో నింపని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.